బెలూన్స్‌తో అయితే రూమ్ మొత్తం డెకరేట్ చేసి హ్యాపీ బర్త్‌డే అయితే చెప్తూ ఉంటుంది శౌర్య. అలా చెప్పేసరికి కార్తీక్ ఒకసారిగా లేచి నిలబడి శౌర్య కాసి చూస్తూ ఉంటాడు. హ్యాపీ బర్త్‌డే నాన్న అని చెప్పి చాలా ఎక్సైట్‌తో చెప్తూ ఉంటుంది శౌర్య. ఇక కాంచన వీళ్ళందరూ అయితే ఏంటమ్మా వద్దని చెప్పాను కదా అని అంటే హ్యాపీ బర్త్‌డే కార్తీక్ అనేది చెప్తూ ఉంటారు. ఏంటమ్మా ఇదంతా వద్దని చెప్పాను కదా అని చెప్పి కార్తీక్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళతో అంటూ ఉంటాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. ఇదంతా నువ్వే చేసావా రౌడీ అంటే ఇదంతా శౌర్యే చేసిందిరా, నేనైతే వద్దనే చెప్పాను అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. అవును రౌడీ నువ్వే చేసావంటే నేను కాదు అమ్మ చేసింది ఇదంతా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ టైంలో దీప అక్కడికి వస్తూ ఉంటుంది. అలా బయట నుంచి చూసేసరికి అక్కడే ఉండిపోయేవేమమ్మా రా లోపలికి అనేది అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ హ్యాపీ పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు అని చెప్పి అంటూ ఉంటుంది దీప. అలా అనేసరికి అలా కాదమ్మా ఇలా చెప్పాలి అని చెప్పి దీపతో అయితే చెప్తూ దీపకి అయితే సెకండ్ ఇస్తూ ఇలా చెప్పమ్మా అని చెప్పి కార్తీక్ చేతిలో దీప చేయి పెట్టి ఇప్పుడు చెప్పు అనేది అంటూ ఉంటుంది శౌర్య. పుట్టినరోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు అనేది దీప చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఇక ఈరోజు బావ పుట్టినరోజు, బావకి ఎలాగైనా విషెస్ చేయాలి, ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాటలకి బాగా అయితే 4 తిట్లు తిడతారు అంతే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేయి అనేది అంటూ ఉంటుంది పారిజాతం. ఆ మాటలకి జ్యోత్స్న అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అనేది ఆలోచిస్తుంది.